ఎగ్గు పచ్చిరొయ్యలు ములక్కాడ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి అయితే 2 ఉల్లిపాయలు అయితే ముందుగా కోసి పెట్టుకున్నాను, ములక్కాయలు, అలాగే 2 టమాటాలు, ఎగ్స్, పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. నేనైతే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకున్నాను. కడాయి వేసి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. వేగిపోయినాయి కదండి, తీసేసుకుంటున్నాను. ఆయిల్లో కొంచెం పసుపు వేసి వేయిస్తున్నానండి. ఇప్పుడైతే పచ్చిరొయ్యలు కూడా అలాగే వేయించుకున్నాం ఆయిల్లో. వేయించుకున్న తర్వాత ఆనియన్స్ ఉన్నాయి, కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా కట్ చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదండి, అదైతే ఇప్పుడు ఇందులో వేసుకున్నాం. ఆయిల్లో వేసుకున్నాం కట్ చేసిన ఆనియన్, ములక్కాడ, టమాటా, కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు పులుసు పెడుతున్నాను. త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయండి. నేను సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటాను. మనం చింతపండు గట్రా నానబెట్టుకోవాలండి. చింతపండు గట్రా నానబెట్టుకుంటాం. ఇందాకైతే నేను టమాటాలు చూపించాను కదండి, అవి అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే చింతపండు కూడా వాటర్లో వేసుకొని నానబెట్టుకుంటానండి. మేమైతే రోడ్ సైడ్ వారా ఉంటామండి, అందుకే వీడియోలు చేయడానికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. తిన్నారండి, నేను బయట చేస్తాను ఇదంతా. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వీడియో చేసేటప్పుడు.
తీసుకొని అంటే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువే పడుతుంది. అయితే ఇందులో వాటర్ వేసి నానబెడుతున్నామండి. ముందుగా నానబెట్టుకుంటే చింతపండు బాగా నానుతుంది. టమాటాలు మధ్య అయినా చూద్దామండి. అయితే టమాటాలు బాగా మగ్గినాయి కదండి. ఇందులోనే మళ్ళీ ముందుగా వేయించుకుని పచ్చివేలు కూడా ఇందులో వేయించి మళ్ళీ వేయించుకోవాలి. అవి ఇవి కలిపి వేయించుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ కలిపి వేయించుకున్నామండి. అయితే ఆనియన్ అన్నీ వేగాయి కదండి. ఇంట్లో కొంచెం కారం వేసేసుకొని నేనైతే 2 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే ఎక్కువ వేసుకొని, తక్కువ తినేటోళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. ఇందులోనే మునక్కాడ కూడా వేసేద్దాం. అన్నీ వేసి వాటర్ వేసేసుకుంటాం. అయితే మిరపకాయ ఉడికిందో లేదో చూస్తామండి. అయితే ఇప్పుడు చింతపండు మెత్తగా పిసుకొని చింతపండు అయితే వేసుకుంటాము. మెత్తగా ఎలా పిసుకోవాలి. వేరే దాంట్లో వేసుకున్నాను. చాలా ఇబ్బంది తీయడానికి. ఇప్పుడైతే నేను చింతపండు వేసుకున్నాను. చింతపండు వేసేసాక వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే నాకు కలిసి సరిపోతుంది. అయితే చూడండి వర్షం అంతా ఎక్కువగా వస్తుంది. చూసారా ఎంత వర్షం వస్తుంది. ఆనియన్ వేసుకున్నట్టు వేసుకున్నాం కదండి. ఒక
స్పూన్ ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, సరిపోలేదని సాల్ట్. అయితే మూత తీసుకొని కొత్తిమీర కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. 5 నిమిషాలు అది కర్రీ అయ్యిందని చూద్దామండి. అయితే కర్రీ అయితే అయిపోయిందండి. ఇలా పలసగా కాకుండా బాగా చిక్కగా కాకుండా బాగా బంద్ చేసుకోవాలి స్టవ్. సరే ఎంత బాగా వచ్చిందండి. అంతేనండి, కోడిగుడ్లు పచ్చిరేలు టమాటా పులుసు కర్రీ ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే చాలా మంచిగా వస్తుందండి. మీకు ఈ కర్రీ చేసే విధానం నచ్చినట్లయితే మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.